అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏ పెంపండి పండగ శుభవార్త అయితే ప్రకటన పెరిగిన డిఏ వివరాలకు సంబంధించి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో డిఏలు అయితే ఉన్నాయండి. ఈ డిఏలు కూడా క్లియర్ చేయాలి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే తమ యొక్క ఉద్యోగులకు డిఏలను ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెండింగ్లో లేదండి. సో దీనికి సంబంధించి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్లో ఉద్యోగుల కరువు భత్యాన్ని ప్రభుత్వం పెంచబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వార్తతో షాక్కు అయితే గురవుతారు. డిఏ పెంపుదల సెప్టెంబర్లో ప్రకటించబడదని, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుందండి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డిఎన్ఎస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మరో నెల రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మనకు అందించిన సమాచారం ప్రకారంగా ఈ నెలలో డిఏకి సంబంధించి ఏదైనా అప్డేట్లు వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే ఉన్నాయి. దీనికోసం దీపావళి వరకు ఆగాల్సిందే. పండుగకు ముందు ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక 2022కు సంబంధించి డిఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ 28న డిఏ రేట్లను 4% అయితే పెంచారండి. ఇక ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న అయితే వచ్చింది. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దసరా అక్టోబర్ 24న, దీపావళి నవంబర్ 12న అయితే వచ్చింది. ఈ సమయంలో కూడా ప్రభుత్వం దీపావళికి ముందు పెంపుదల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి డిఏ పెంపును కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయండి. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏ పెంపు అయితే త్వరలోనే ఉండబోతుందండి. సో కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ఉద్యోగులకు 2024 జూలై డిఏని మాత్రమే ఇప్పటి వరకు పెండింగ్లో ఉంచింది. మిగిలిన అన్ని డిఏలు కూడా క్లియర్ చేసింది. ఇక ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి, జూలై డిఏ బకాయిలను అయితే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. త్వరగతిని ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగ పెన్షనర్లకు వారి యొక్క అమౌంట్ని అయితే వారి యొక్క ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.